బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 80. మృతులైన సహోదరుల దెచ్చుట 81. సుభద్రా పరిణయంబు 82. శృతదేవ జనకుల చరిత్రంబు. అవనీశయొక్కనాడానకదుందుభీ భార్య పద్మాక్షుండు బలుడు తొల్లి శరధిలో జొచ్చిన గురుతనూభౌనిని మరలంగదెచ్చిన మహిమలెల్ల జనములు తమలోన సన్నుతుల్సేయంగ విని తన సుతులు దుర్వృత్తుడైన కంసుచే నిహతులై కాలుని పురినున్న వారినందర చూడ కోరి కృష్ణ బలుల కడకేగి కన్నుల బాష్పకణములొలుక ఓ రామ రామ నిత్యోన్నతాత్మ పరమ పావనమూర్తి ఓ ముర విభేది ఇందిరానాథ యోగీశ్వరేశ కృష్ణ. దశమ స్కంధము. ఉత్తర మృతులైన సహోదరుల దెచ్చుట. ఇంతక్రితం బలరామకృష్ణులు సముద్రంలో పడిపోయిన తమ గురుపుత్రుడిని మళ్లీ తెచ్చి ఇచ్చిన విషయం ప్రజలు కథలుగా చెప్పుకుంటూ ఉండగా వసుదేవుడి భార్య దేవకీదేవి విన్నది. కంసునిచేత వధింపబడి యముని సదనంలో ఉన్న తన బిడ్డలను చూడాలని ఆమె మనసులో కోరిక బలపడింది. ఆమె బలరామకృష్ణుల దగ్గరకు వెళ్లి కన్నీరు కారుస్తూ, ఓ రామ, ఓ కృష్ణ, పరమోన్నతాత్ములారా, పరమ పావన మూర్తులారా, మురాసుర సంహారి, శ్రీపతి, యోగీశ్వరేశ్వర అంటూ వారిని పలువిధాలుగా ప్రస్తుతించింది. మురకంస చైద్య పౌండ్రక నరక జరాతనయ యవన నరనాయకులన్ దురితాత్ముల బొరిగొని భూభరముడిపినట్టి మేటి బలులు తలంపన్. మీరు పాపాత్ములైన కంసుడు, చేదిదేశపు శిశుపాలుడు, మురాసురుడు, పౌండ్రక వాసుదేవుడు, నరకాసురుడు, జరాసంధుడు, కాలేవనుడు మున్నగు దుష్టరాజులను సంహరించి భూభారాన్ని బాపిన మహాబలవంతులు అని దేవకీదేవి బలరామకృష్ణులను ప్రశంసించి, మీరు తలుచుకుంటే జనన వృద్ధి విలయ సంగతి నిఖిలంబు బొందజేయు పరమ పురుషులార మీకు లీలలౌట మీరని నమ్మినదాన నేను వినుడు దారులార. మీరు సృష్టి స్థితి లయాలు జరిపే పరమ పురుషులు. అవన్నీ మీ లీలావిలాసాలు. నేను మిమ్మల్ని నమ్మిన దానిని. నా కోరిక వినండి నాయనలారా అని అనేక విధంబులా వినుతించుచూనిట్లని. మీరలు మహానుభావులరు. మీరు తొల్లి అనేక కాలంబు చనిన క్రిందట మృతుండై దండధరు మందిరంబుననున్న గురుకుమారుని మీ మహాప్రభావంబులు లోకంబుల పరిపూర్ణంబులై ప్రకాశింప అక్కాలుంచెంత నుండి మగుడం తెచ్చి గురుదక్షిణగాను సంగీతిని. ఇవ్విధంబునం కంసుని చేత హతులైన మత్పుత్రులనందర మరలం తెచ్చి నా మనంబునున్న దుఃఖంబు నివారింపవలయునని దేవకీదేవి ప్రార్థించిన తమ తల్లి ఆడిన మృదు మధుర వాక్యంబుల త్యాదరంబునను ఆదరించి అప్పుడు బలకృష్ణులు తమ యోగమాయా మహత్వంబున సుతలంబున కుంజనిరి. అట్టియడ
అని ఇలా బలరామకృష్ణులను స్తుతిస్తూ దేవకీదేవి వారితో ఇలా అన్నది. మహానుభావులారా, మీరు చాలా కాలం క్రితం మోతుడై యమలోకంలో ఉన్న గురువు యొక్క కుమారుని తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పించిన మహాత్ములు. మీ గొప్పదనం లోకులు వేనోళ్ల పొగడుతున్నారు. అలాగే కంసుడు సంహరించిన నా బిడ్డలను తీసుకువచ్చి నా శోకాన్ని నివారించండి. ఇలా తల్లి దేవకీదేవి వేడుకోగా బలరామకృష్ణులు ఆదరంతో విన్నారు. తమ యోగ మాయా ప్రభావంతో సుతలలోకానికి వెళ్లారు. అప్పుడు కనియందానవుడింద్రసేనుడు దళత్కంజాక్షులన్ దక్షులన్ ఘనసారాంబుదవర్ణులన్ నిఖిల లోకైక ప్రభాపూర్ణులన్ తనరారన్ హలచక్రపాణులను భక్తత్రాణులన్ నిత్యశోభనవర్ధిష్ణుల రామకృష్ణుల జయభ్రాజిష్ణులన్ జిష్ణులన్ సుతలలోక నివాసి అయిన దానవ చక్రవర్తి బలిచక్రవర్తి వికసించిన పద్మాల వంటి కన్నుల కలవారు, భక్తులను రక్షించేవారు, శాశ్వతమైన మేళ్లు ఒనగూర్చువారు, జయశీలురు ప్రభాశీలురు అయిన బలకృష్ణులను, హలధరుడు పచ్చకర్పూరం వంటి ఛాయ కలవాడు అయిన బలరాముడిని, చక్రధారి నీలమేఘశ్యాముడు అయిన కృష్ణుడిని వస్తుండగా చూశాడు. కనీ హితకోటితో నెదురుగాదనుదెంచి మనోనురాగ సంజనిత కుతూహలుండగుచు జాగిలి మ్రొక్కి సమగ్ర కాంచనాసనముల నుంచి తచ్చరణ సారస సేచన సర్వలోక పావన సలిలంబులౌదల ధ్రువంబుగదాల్చి సుభక్తియుక్తుడై బలిచక్రవర్తి తన ఆప్తులతో బలరామకృష్ణులకెదురు వచ్చి అత్యంత అనురాగంతో వారికి స్వాగతం పలికి పాదాభివందనాలు చేశాడు. వారిని సువర్ణపీఠాలపై ఆసీనులను చేసి వారి పాదాలు కడిగి పాదజలాన్ని భక్తితో తలమీద చల్లుకున్నాడు. సురభికాలాగరు హరిచందనైలాది ధూపంబులా విశ్వరూపకులకు కాంచన పాత్ర సంగత రత్న కర్పూర దీపంబులా జగదీపకులకు పాయసాపూపాన్న పక్వఫలాది నైవేద్యంబులా వేదవేద్యులకును తనరు వినూత్న రత్న ప్రభాభాసితాభరణంబులా దైత్యహరణులకును మిలమిలని మంచుతో పొలుపలరు బహువిధాంబరంబులు నీలపితాంబరులకు సలలిత కుసుమ మాలికా మలయజానులేపనంబులు భూరి నిర్లేపులకును. విశ్వరూపులైన బలరామకృష్ణులను చక్కటి సువాసనలు విరజిమ్మే నల్లనుగరు, మంచి గంధము, ఏలకులు మున్నగు సుగంధ ధూపాలు, జగత్ప్రదీపకులు అయిన వారిని రత్నాలు పొదిగిన బంగారు పాత్రలో కర్పూర దీపాలు సమర్పించాడు. వేదవేద్యులు అయిన వారిని పండ్లు, పాయసము, అప్పములు మొదలైన నైవేద్యాలు, ఆ అసుర సంహారులకు వినూత్న రత్నాభరణాలు, నీలాంబర పీతాంబరులకు మిలమిల మెరిసే బహురకములైన సన్నని మేలు వస్త్రములు, మహా నిస్సంగులకు మనోహరమైన పూలదండలు, మంచిగంధపు మైపుతలు దానవేశ్వరుడు బలిచక్రవర్తి అర్చించాడు. సమర్పించి అప్పుండరీకాక్షుని చరణారవిందంబులొత్తుచు ఆనంద బాష్పపూరంబు తోరంబుగా రోమాంచకంచుకిత శరీరుండగుచుం తన కనకమలంబులు ఫలభాగంబునం గదించి ఇట్లని స్తుతించే. అలా సత్కారాలు చేసిన పిమ్మట జాలువారుతున్న ఆనంద బాష్పాలతో పులకించే శరీరంతో
చేతులతో పాదపద్మాలను ఒత్తుతూ చేతులు జోడించి భగవంతుడైన శ్రీకృష్ణుడిని ఇలా స్తుతించాడు. ధీయుతుడై నమో భగవతే హరయే పరమాత్మనే ముకుందాయ సమస్త భక్తవరదాయ నమః పురుషోత్తమాయ కృష్ణాయ మునీంద్రవంద్యచరణాయ సురారిహరాయ సాంఖ్యయోగాయ వినీలభాస్వదలకాయ రథాంగధరాయ వేధసే చక్కటి బుద్ధిశాలి అయి హే భగవాన్ శ్రీహరి పరమాత్మ ముకుంద భక్తవరద నీకు నమస్కారం. పురుషోత్తమ శ్రీకృష్ణ మునీశ్వర వంద్య పాదపద్మ రాక్షస ప్రాణహరణ చక్రధర సాంఖ్యయోగ స్వరూప మిలమిల మెరిసే నీలాల ముంగురులవాడ నమస్కారం అని బలిచక్రవర్తి శ్రీకృష్ణుడిని స్తుతించాడు. అని అభినందించి ఇట్లనియే. ఇలా ప్రార్థించి శ్రీకృష్ణుడితో బలి ఈలాగున అన్నాడు. రాజసతామసాత్ములకు రాదు గదా నినుగాన నవ్య పంకేజదళాయతాక్ష మునిగేయ పవిత్ర చరిత్ర విస్ఫురద్రాజ కళాధరాజ సురరాజ ముఖామర మౌళిరత్న విభ్రాజిత పాదపీఠ భవబంధ విమోచన పద్మలోచన. అంబుజాక్ష రాజస తామస గుణాలతో మెలిగేవారు నీ దర్శనం పొందలేరు. మహర్షులచే కీర్తింపబడువాడా అతి పవిత్ర చరిత్ర కలవాడా పరమశివ బ్రహ్మేంద్రాది దేవతలు కరీటాలలోని రత్నాల కాంతులు నీ పాదపీఠంపై ప్రతిఫలించేలా భక్తితో నమస్కరిస్తారు కదా. భవబంధాల్ని త్రెంచువాడవు నీవే కదా. మదినూహింపగయోగి వర్యులు భవన్మాయాలతాబద్ధులై ఇదమిత్తం మనలేరు తామసులమయ్యే పారు మావోటి దుర్మదులే రీతి నెరుంగజాలుదురు సమ్యజ్ఞానధియుక్తి నీ పదముల్ సేరడి త్రోవజూపి భవకూపంబుం ధరింపింపవే. ఎంతటి మహాయోగులు అయినా నీ మాయలకు వసులై నీవు ఎలాంటివాడవో నీ రూపం ఎలాంటిదో తెలుసుకోలేరు. అలాంటప్పుడు మావంటి తామసులు దుర్మదులు నిన్నెలా తెలుసుకోగలరు? పరిపూర్ణ ప్రజ్ఞామతితో నీ పాదాలు చేరు మార్గం చూపించి మమ్మల్ని సంసారకూపం నుంచి ఉద్ధరించు. వైరము చేత చేది నృపవర్గము కామము చేత గోపికల్ మీరిన భక్తినాశ్రితులు మిమ్మున హర్నిశమున్ మనంబులం దారగనీక రూపగుణ తత్పరులై మిము బొందు కైవడిన్ భూరి వివేక సత్వగుణముల్ గల దేవతలందనేర్తురే. వైరంతో శిశుపాలుడు మున్నగువారు కామం చేత గోపికలు మిక్కిలి భక్తితో ఆశ్రితులు నిన్ను నిరంతరం విడువక చింతిస్తుంటారు. వారు నీ రూపగుణాలను స్మరించుకుంటూ నిన్ను చేరుకున్నట్లుగా సత్వగుణ సంపన్నులు మహాజ్ఞానులు అయిన దేవతలు సైతం నిన్ను అందుకోలేరు. కాన భవత్పద పద్మధ్యానంబునగాని శాస్త్రతత్వంబులచే కానరు శృతి సంవేద్యంబైన
భవత్పదము చిన్మయాకార హరి. ఓ కృష్ణ చిద్రూప, అందుచేత నీ పాదపద్మాలను నిరంతరం ధ్యానించడం వలననే వేదవేద్యుడైన నిన్ను చేరుకోగలరు, కాని శాస్త్రాలు వల్లెవేయడం వలన కాదు. దేవా, ఏ నరుండైననేమి శ్రద్ధాగరిష్ఠ చిత్తుండై మిమ్ము సేవించునట్టి మహాత్ముండు విధిచోదితంబైన ప్రమాణంబు వలన విముక్తుండై వర్తించు. అట్లుగావున యోగేశ్వరుండమైన నీ వీసితవ్యులమైన మమ్ము నిష్పాపులం చేయుమని నుతించి మరియు నిట్లనియే. దేవా, శ్రద్ధాతిశయంతో నిన్ను సేవించేవాడు ఎవరైనా సరే మహాత్ముడే. ఆ మహాత్ముడు సంసార బంధాల నుంచి విముక్తుడవుతాడు. కనుక మహాయోగులకు ఈశ్వరుడవు అయిన నీవు పాలించదగనవారము అయిన మమ్మల్ని పాపరహితులను కావించు అని స్తుతించి ఇంకా ఇలా అన్నాడు. కంటి గంటి భవాబ్ది దాడగ గంటి ముక్తి నిధానము కంటి నీ కరుణావలోకము కంటి పాపము వీడము కంటి తామర చూలియుం పొడగానట్టి మహాత్మన ఇంటికింజను దెంచితీశ్వర ఏ కృతార్థత పొందితిన్. నా పాపం అంతరించింది, సంసార సాగరం దాటగలిగాను, ముక్తి సాధనం చూడగలిగాను, నీ కరుణా దృష్టికి పాత్రుడనయ్యాను. పరమశివుడు బ్రహ్మదేవుడు సైతం కానరాని మహాత్మా, నీవు నా గృహానికి విచ్చేశావు, నేను ధన్యుడిని అయ్యాను. దేవా, ఏను భవద్దాసుండ ఏది పంచినం చేయుదు. ఇచ్చటికి మీరలు విజయము చేసిన కార్యం మానదీయవలయునని కరంబులు ముగిచి విన్నవించినం పొండరీకాక్షుండతిని వాక్యంబులకు సంతసిల్లి ఇట్లని. భగవాన్, నేను నీ దాసుడిని, నీ ఆజ్ఞకు బద్ధుడిని, మీరిక్కడికి వచ్చిన పని ఏమిటో చెప్పండి అని బలిచక్రవర్తి చేతులు జోడించి భక్తితో విన్నవించాడు. కృష్ణుడు సంతోషించి అతనితో ఇలా అన్నాడు. బలిదైత్య వినుమున్ను ప్రథమ యుగంబున ఆమరీచికి భార్యయైన వర్షయను నింతి వలన నందనులార్వృద్భవమైరి వారొక్కనాడబ్జభవుడు తన పుత్రిపై మోహమునగూడి రతికేళియొనరింప వీరునవుటయు క్రోధముంది ఆసురయోనియందు పుట్టుండని ఘనశాపమిచ్చెనౌ వనజజుండు. తన్నిమిత్తమునను వారు దగిలి హేమకశిపునకు పుట్టిరంత నాకౌకసులకు ఉదవ వీరల తెచ్చి అయ్యోగమాయ అడరి దేవకి గర్భమునందు జొనుప. దైత్యేంద్ర, బలి, పూర్వం ఆదియుగంలో మరీచి అనువానికి భార్య వర్ష యందు 6 పుత్రులు పుట్టారు. ఒకనాడు బ్రహ్మదేవుడు తన పుత్రికనే కామించి శృంగార క్రీడకు ఉపక్రమించటం చూసి వారు అపహాసం చేశారు. ఆగ్రహించిన బ్రహ్మదేవుడు రాక్షసులుగా పుట్టండని శపించాడు. ఆ శాప కారణంగా వారు హిరణ్యకశిపుడికి కొడుకులుగా పుట్టారు. తరువాత దేవతల హితం కోరి యోగమాయ వారిని దేవకి గర్భంలోనికి ప్రవేశింపజేసింది. దొరకొని కంసుడు తోట్టో పొరిగొనే తత్పుత్ర శోకమున తన చిత్తం బెరియగా దేవకి వారల దర్శింపగ గోరి పనుప తగన సురేంద్ర. దేవకీదేవి గర్భాన వారు ప్రసవించారు. పట్టుబట్టి కంసుడు ఆ శిశువులను చంపివేశాడు. ఇప్పుడు దేవకీదేవి పుత్రశోకంతో కుమిలివారిని చూడాలని కోరి పంపగా మేము ఇచ్చటకి వచ్చాము. వచ్చితిమి వారి క్రమ్మర తెచ్చదమని
తల్లి కోర్కి దీర్పగనిపుడేమిచ్చటికిని నీకడ పొరపొచ్చము లేకున్నవారే పో వీరనగా. ఓ పుణ్యాత్మ, ఆమెకు వారిని మరల తీసుకువస్తా మని మాట ఇచ్చి ఇక్కడకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నీ దగ్గర సుఖంగా ఉన్న వీరే ఆమె పుత్రులు. వీరలదోకొనీపుడే దారుణికిన్నేగి జనని తాపము వాపన్ వీరలునంతట శాపముదీరి మదీయ ప్రసాద ధీయుతులగుచున్. వీరిని తీసుకువెళ్లి భూలోకంలో ఉన్న మా తల్లి శోకాన్ని పోగొడతాము. అంతటితో వీరు శాప విముక్తులు కాగలరు, మా అనుగ్రహం వలన దివ్యజ్ఞానం కలవారు కాగలరు. పొలుపుగా సుగతిం పొందగలరని హరియారతిచ్చి కరుణాన్వితుడై బలిచేననుమతిగొని వారలదోకొని వచ్చే ఇద్ధరా మండలికి. తదుపరి నా అనుగ్రహం వలన వీరికి సుగతి ప్రాప్తిస్తుంది. ఈ విధంగా పలికి కరుణామయుడైన కృష్ణుడు బలిచక్రవర్తి అనుమతి పొంది భూలోకానికి దేవకి తనయులను తమ కూడా తీసుకుని వచ్చాడు. అట్లు వారలను తోడి తెచ్చి తల్లికిట్లని. అలా 6 శిశువులను తీసుకుని వచ్చి తల్లి దేవకి దేవితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. కనుగొనుము వీరని నందనులని జనయిత్రికడ ముదంబున హరి ముదంబున వారిన్నునిచిన అద్దేవకియును ఘనపుత్ర స్నేహమోహ కలితాత్మకయై. అమ్మా, ఇరిగో వీరే నీ బిడ్డలు చూడు అంటూ ఆ బాలకులను తల్లి దేవకీదేవి ముందుకు తెచ్చాడు. ఆమెలో పుత్రవాత్సల్యం పొంగిపొరలింది. చన్నులు దిగ్గనజేపగ కన్నులనానంద బాష్ప కణములు దొరగన్ క్రన్నన కౌగిటనిడి నను కన్నన్నలు వచ్చిరనుచు కౌతుకమొప్పన్. ఆ మాతృమూర్తి చన్నులు చేపాయి, కన్నుల్లో ఆనందాశ్రువులు జాలువారాయి. వారిని కౌగలించుకుని నా కన్నబిడ్డలు వచ్చారు అని లాలించింది. అట్లు కౌగిటం చేర్చి నిజాంక పీఠంబున నుంచి శిరంబులు మూర్కొని చిబుకంబులు పుణుకుచు ప్రేమాతిశయంబున మేనం పులకలొలయం చన్నిచ్చిన వారును వైష్ణవ మాయామోహితులై స్తన్యపానంబు చేయుచు భగవంతుడైన రథాంగపాణి అంగసంగమున విగతకల్మషులై విధిశాపసాగరంబు హరిదయాకటాక్షంబను నావచేతం తరించి నిజస్వరూపంబులు ధరించి కృష్ణునకు తల్లిదండ్రులకు వందనం బాచరించి గగనపథంబున నిజస్థానంబున కరిగిరి. అంత దేవకీదేవి తన మనంబున. అలా లాలించి తన చిన్నారి తనేలను దేవకీదేవి ఆలింగనం చేసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంది. వారి నడినెత్తిన ముద్దిడింది, గడ్డం పుణికింది. పెళ్లిబికిన ప్రేమతో ఆమె దేహం పులకలెత్తంది. వారికి చన్నిచ్చింది. వారు వైష్ణవ మాయా ప్రభావానికి వసులై తల్లిపాలు త్రాగారు. శ్రీకృష్ణుని స్పర్శ వలన నిర్మలులు అయ్యారు. శ్రీహరి దయ అనే పడవ సహాయంతో బ్రహ్మశాపం అనే సాగరాన్ని దాటి స్వస్వరూపాలు ధరించి తమ తమ స్థానాలు చేరుకున్నారు. అంతట దేవకీదేవి తన మనసులో అచ్చెరు పొందింది. చచ్చిన బాలుర క్రమ్మర తెచ్చుడకడు చిత్రమనుచు దేవకి మదిలోన చెరువడి ఇది అంతయు నచ్చపు హరిమాయగా కయని తలచెన్రుపా. ఓ రాజా, అలా మరణించిన పుత్రులను మళ్లీ తీసుకురావడం బాగా చిత్రమని ఆశ్చర్యపడిన దేవకీదేవి ఇదంతా శ్రీకృష్ణుని మాయా మహత్వమే తప్ప ఇతరం కాదు అని అనుకుంది. పరమాత్ముడఖిల జగదీశ్వరుడగు కృష్ణుండు సేయు
సత్కృత్యంబుల్ పరికింపనెన్న పెక్కులు ధరణీవరయనిన రాజుతా మునికనియన్. ఓ మహారాజా, పరమాత్ముడు లోకాధినాథుడు అయిన శ్రీకృష్ణుడు చేసిన సత్కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అని సుఖమహర్షి తెలుపగా ఆయనతో పరీక్షిత్తు ఇలా అన్నాడు. మునినాథ పార్థుండు వనజనాభుని సహోదరి సుభద్రనునే విధమున పెండ్లి అయ్యను. ఆ విధంబంతయు నాకును తెలియంగనెరిగింపు ధీవిశాల. అనవుడు నా వ్యాసతనయుడాతని చూచి వినవయ్య నృప దేవ విభుని సుతుడు. మును తీర్థయాత్రా సముత్సుకుండైచని రమణ ప్రభాస తీర్థమున నుండి ఆతలోదరితోడి నెయ్యంబు కలిమిజూడగోరుచు రాముడు సుందరాంగి కౌరవేంద్రునకీ సమకట్టెననుచు తనకు నెరుగరానా పురందర సుదుండు. దశమ స్కంధము ఉత్తర సుభద్ర పరిణయంబు. ఓ మునీశ్వర, మహాజ్ఞాని, అర్జునుడు శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రను పరిణయమాడిన సన్నివేశం నాకు వివరంగా చెప్పండి. ఇలా అడిగిన పరీక్షిత్తునకు సుఖమహర్షి సుభద్రాపరిణయం ఇలా చెప్పసాగాడు. ఓ మహారాజా, వినుము. అర్జునుడు పూర్వం తీర్థయాత్రకు బయలుదేరి ఉత్సాహంగా ప్రభాసతీర్థం చేరుకున్నాడు. సుభద్ర మీద తనకున్న ప్రేమాతిశయం వలన ఆమెను చూడాలని అనుకున్నాడు. బలరాముడు సుభద్రను దుర్యోధనుడికిచ్చి వివాహం చేయాలనుకుంటున్న విషయం అర్జునుడు విన్నాడు. ఇట్లు సుభద్రాదర్శనోత్సాహంబు తన మనంబున సందడిగొనం త్రిదండి వేషంబు ధరించి ద్వారకాపురంబున కుంజను దెంచి అప్పౌరజనంబులు భక్తి స్నేహంబులననిశంబు పూజింపం తన మనోరథ సిద్ధియగునంతకు కనిపెట్టుకుని వానకాలంబుసనునంతగున పట్టణంబున నుండు సమయంబున ప్రేమాతిశయం వలన సుభద్రను చూడాలని మిక్కుటమైన ఒబలాటం అర్జునునికి కలిగింది. అతడు సన్యాసివేషం ధరించి ద్వారకాపురి ప్రవేశించాడు. అక్కడి పౌరులు అతనిని సేవించసాగారు. తన సంకల్పం సఫలం చేసుకోవటం కోసం వర్షాకాలం దాటిపోయేటంతవరకు ఆ ద్వారకా పట్టణంలోనే ఉన్నాడు. రాముడు తత్కపటాకృతిదామది తెలియంగలేకదగనొకనాడా భూమివరతాపసువోరామిగని ఆత్మమందిరమునకు తెచ్చన్. రాజా, బలరాముడికి అర్జునుడి కపట వేషం విషయం తెలియలేదు. అతడు సన్యాసిగా మెలుగుచున్న ఆ అర్జునుని చూసి తన మందిరానికి తీసుకుని వచ్చాడు. తెచ్చి భిక్షసేయ దేవేంద్ర తనయుండు కుడుచుచుండి అచట కోరి మెలగు అసమబాణు మోహనాస్త్రంబు కైవడి వీరమోహినన విహారలీల. అలా బలరాముడు భక్తితో కపట సన్యాసి అయిన అర్జునునికి భిక్ష సమర్పించడం కోసం ఆహ్వానించి అర్చించాడు. ఆ మాయతాపసి అక్కడే ఆరగిస్తూ ఉన్నాడు. అర్జునుని సమక్షంలో మన్మథుని సమ్మోహనాస్త్రంలా ఉన్న సుభద్ర కోరి విహరిస్తున్నది. అట్లు సుభద్ర విహరించుచున్న సమయంబున అలాగున సుభద్ర అతని సమీపంలో సంచరిస్తున్న సమయంలో జలరుహపత్రనేత్రునను సంభవ చారువధూలలామ
సల్లలిత విహార విభ్రమ విలాసములాత్మకు విందుసేయ అబ్బలరిపునందనుండుగని భావజ సాయక బాధ్యమాన వివ్వల హృదయాబ్దుడై భావజ సాయక బాధ్యమాన వివ్వల హృదయాబ్జుడై నిలిపే అత్తరుణీమణియందు చిత్తమున్. పద్మాక్షుడు శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్ర బహు అందమైనది. ఆమె సుందర సుకుమార వయో రూప విలాసాలు తన చిత్తానికి హత్తుకోగా ఆ ఇంద్రతనయుడు అర్జునుడు మన్మథ బాణాలకు గురే ఆమెపై మనసులో మిక్కిలి ఇష్టపడ్డాడు. ఆ తరుణీ శిరోమణియు అర్జున చారు కీర్తి విఖ్యాతుని ఇంద్రనందను అకల్మషమానసు కామినీ మనోజాతుని జూచి పుష్పకర సాయక జర్జరితాంతరంగయై భీతిలియుండే మురిపెంబును మోహముదేరు చూపులన్. దేవేంద్ర తనయుడు స్వచ్ఛమైన యశోవిరాజితుడు నిర్మల హృదయుడు ఉమానిని మనోహరుడు పైన అర్జునుడిని చూసి సుభద్రమరుని శరపరంపరకు లోనే కలవరపడింది. సిగ్గు మురిపెము మోహము ఎక్కువ అయి ఆ తరుణీమణి చూపులలో ప్రతిఫలిస్తున్నాయి. అట్లా నృపసత్తమ మత్తకాశును రెండరుల చిత్తంబులు చిత్తజాయత్తంబులై కోర్కులు తత్తరింపం దాల్ములు వీడ సిగ్గునం చుట్టుముట్టాడుచున్న ఎంత ఒక్కనాడు దేవతా మహోత్సవ నిమిత్తం బత్తలోదరి పురంబు వెలుపలికి అరుగుదెంచిన అర్జునుండు కృష్ణ దేవకీ వసుదేవుల అనుమతంబు వడసి తోడనంతాను చని అప్పుడు ఈ విధంగా సుభద్రార్జునులు పరస్పరం ప్రగాఢంగా ప్రేమించుకున్నారు. అనురాగాలు అతిశయించి ఆపుకోలేని హృదయాలతో క్రిందుమిదవుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు దేవతా మహోత్సవానికి సుభద్ర నగరం వెలుపలికి వచ్చింది. కృష్ణుడు దేవకీ వసుదేవుల అనుమతి పొంది అర్జునుడు సుభద్ర వెనుక వెళ్లాడు. అప్పుడు సాంద్ర శరచంద్ర చంద్రికా స్ఫూర్తిచే రాజిల్లు పూర్ణిమా రజని ఓలే పూర్ణేందు బింబావతీర్ణమైల మీద భాసిల్లు హరిణ డింబంబు ఓలే సులలిత మేఘమండలమును నెడవాసి వసుధ గృమ్మరు తటిద్వల్లి ఓలే మాణిక్య రచిత సన్మహిత చైతన్యంబు వందిన పుత్తడి బొమ్మవోలే లలిత విభ్రమ రుచి కళాలక్షణముల పొసగ రూపైన శృంగార రసముబోలే అర్థిచరించుచున్న పద్మాయతాక్షి ప్రకట సద్గుణ భద్ర సుభద్రజూచి. శరత్కాలంలో పండువెన్నెలతో నిండి ఉన్న పున్నమరాత్రి వలె నిండు చంద్రబింబం నుంచి నేలకు దిగివచ్చిన లేడిపిల్ల తెగెంగున మేఘమండలాన్ని వదలి మేదిని మీద విహరించే మెంపుతీగ చందాన నవరత్న దీప్తులతో నూతన చైతన్యం సంతరించుకున్న బంగారు బొమ్మ రూపున హావభావ విలాసాలతో రూపుదాల్చిన శృంగారరసాన్ని పోలి పద్మాల వంటి విశాలమైన నయనాలతో విహరిస్తున్న చూడచక్కని సుగుణాల రాసి సుభద్రను అర్జునుడు చూశాడు. అప్పుడు డాయంజని అరదంబుపై నిడుకొని పోవుచుండం కనుంగుని ఎదుబలంబులు మదంబున అంటందాకిన
అప్పుడయ్యాఖండల నందనుండు ప్రచండ గాంధీవ కోదండ నిర్ముక్త కాండంబులందూలించి అఖండబాహుదండ వజయప్రకాండుండై ఖాండవ ప్రస్థపురంబున గరిగే. అట బలభద్రుండ వార్త విని విలయ సమయ సమీర సఖుని కైవడిం పటురోష భీషణాకారుండై క్రోధించినంగని కృష్ణుండాద్యాగల బంధుజనంబులు అతని చరణంబులకు ప్రణమిల్లి మృదుమధుర భాషణంబులను అనునయించి ఒడంబడునట్లుగా వాడి ఆడిన అతండును సంతుష్టుండై మనంబున కలంకదేరి అప్పుడు అలా చూసిన అర్జునుడు సుభద్ర దగ్గరకు వెళ్లి ఆమెను రథం మీద కూర్చుండబెట్టుకుని తీసుకుని పోసాగాడు. అది చూసిన యదుసూరులు అతడిని ఎదుర్కొన్నారు. ఇంద్రతనయుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి భీకర శర పరంపరలతో వారిని నిరోధించి ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. ఈ వార్త వినిన బలరాముడు ప్రళయకాల అగ్నిహోత్రుడిలా ఆగ్రహోదగ్రుడై మండిపడ్డాడు. శ్రీకృష్ణుడు మొదలైన బంధువులు అతని పాదాలకు నమస్కరించి ముదుమధుర వచనాలతో సుభద్రార్జునుల పరిణయానికి అంగీకరించేలా అనునయించారు. దాంతో బలరాముడు కోపం వదలి ప్రసన్నుడయ్యాడు. పిమ్మట కరులందేరులనుత్తమహరులన్ మణిహేమ భూషణాంబర భృత్యోత్కర దాసికా జనంబుల నరణంబుగనిచ్చి పంపే అనుజకు ప్రీతిగా బలరాముడు అరణంగా ఏనుగులు, రథాలు, మేలుజాతి అశ్వాలు, వస్త్రాలు, రత్నాభరణాలు, బంగారు భూషణాలు, దాసదాసిజనాలు సుభద్రకు పంపాడు. ఇట్లు కృష్ణునకు అభిమతంబుగా అర్జున సుభద్రల కరణంబిచ్చి పంపెనని చెప్పి శుకయోగీంద్రుండు మరియు నిట్లని. ఈ విధంగా బలరాముడు శ్రీకృష్ణుని అభిలాష ప్రకారం సుభద్రార్జునులకు ఆరణం ఇచ్చి పంపాడు అని చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా అన్నాడు. నరనాథ వినుభువన ప్రసిద్ధంబుగ దీపించునట్టి విదేహ దేశమందు భూకాంతకునానన దర్పణం బనదనర్చిన మిథిలను పురమున కలడు శ్రీహరిపాద కంజాత భక్తుండు గళితరాగాది వికారుడమల చరితుడ క్రోధుండు శాంతుండు నిగమార్థ కోవిదుండగు శృతదేవుడనెడి భూసురోత్తముడొకడనిచ్ఛా సమాగతంబు తుషమైన హేమశైలంబుగాగ తలచి పరితోషమందుచు తగ గృహస్థ ధర్మమున నుండే సముచిత కర్ముడగుచూ. దశమ స్కంధము ఉత్తర శృతదేవ జనకుల చరిత్రంబు. ఓ మహారాజా, మిథిలానగరం లోక ప్రసిద్ధమైన విదేహ దేశంలో భూదేవి ముఖానికి తలుకుటద్దం వలె ఉంటుంది. ఆ నగరంలో శృతదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గొప్ప హరిభక్తుడు, రాగాది వికారాలు లేనివాడు, వినిర్మల చరిత్రుడు, కోపము లేని పూర్తి శాంత స్వభావుడు. ఈ వేదార్థాలు తెలిసినవాడు. అతడు తనంత ఆనుగా ప్రాప్తించింది లేసమైనా దాన్ని మేరుపర్వత మంతగా భావించి సంతృప్తి చెందేవాడు. శృతదేవుడు నిత్యము విద్యుక్త కర్మలను నిర్వహిస్తూ గృహస్థర్మాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆ పురినేలువాడు బహుళాశ్వుడు నానుతికెక్కినట్టి ధాత్రీపదియాధరామరుని రీతిని నిష్కలుషాంతరంగుడై ఏ పనులందు ధర్మగతినే మరకర్తి జరించుచుండే లక్ష్మీపతి వారిపై కరుణ చేసి ప్రసన్నముఖాంబుజాతుడై. ఆ నగరానికి రాజు బహుళాశ్వుడనే నామాంతరంగల జనకుడు. అతడు శృతదేవుని వలనే నిర్మలాంతరంగుడై ఏ పని చేసినా ధర్మాన్ని విస్మరించకుండా జీవిస్తున్నాడు. శ్రీకృష్ణునికి వారిద్దరి మీద అనుగ్రహం కలిగింది. అట్లు
కృష్ణుండు వారల చూచువేడ్క నిజస్యందనారూఢుండై నారద వామదేవ అత్రి కృష్ణరామాసితారుణ దివిజగురు కన్వ మైత్రేయచ్యవనులను నేనును మొదలైన మునుల అనుగమింపంజలుచు తత్తద్దేశ నివాసులకు ఆనర్తక ధన్మ కురుజాంగల వంగ మత్స్య పాంచాల కుంతి మధు కేకయ కోసలాది భూవరులు వివిధ వస్తు ప్రచయములు కానికలిచ్చి సేవింప గ్రహమధ్యగతుండై దీపించు సూర్యునింబోలి అప్పుండరీకాక్షుండు మందస్మిత సుందర వదనాల విందుండగుచు వారలం కరుణార్ద్ర దృష్టిని చూచి యోగక్షేమంబులరసి సాదర భాషణంబుల ఆదరించుచు కతిపయ ప్రయాణంబులంజని చని విదేహ నగరంబు డాయంజనుటయు ఆ బహుళాశ్వుండు అమ్మాధవు రాక విని మనంబున హర్షించుచు వివిధ పదార్థంబులు కానికలుగాగుని తానును శృతదేవుండును ఎదురుగా చనుదించి అప్పుడు శ్రీకృష్ణుడు ఆ బహుళాశ్వుడు శృతదేవుడులను చూడాలన్న ఉత్సాహంతో రథాన్ని ఎక్కి ద్వారక నుంచి మిథిలా నగరానికి బయలుదేరాడు. అతని కూడా వామదేవుడు, అత్రి, కృష్ణద్వైపాయనుడు, పరశురాముడు, అసితుడు, అరుణుడు, బృహస్పతి, కన్వుడు, మైత్రేయుడు, చవనుడు మున్నగు మునిముఖులు వెళ్లారు. వారిలో నేను ఉన్నాను. మార్గంలో అనర్థము, కేకయ, కురుజాంగలము, ధన్వము, వంగ, మత్స్య, పాంచాలము, కుంతి, మధు, కోసల మున్నగు దేశాల ప్రభువులు కృష్ణుడికి నానా విధాలైన కానుకలు బహుకరించి సేవించారు. గ్రహాల నడుమ ప్రకాశించే సూర్యుడిలా కృష్ణుడు మందహాసం చేస్తూ వారందరి మీద కరుణార్ద్ర దృష్టులను ప్రసరింపచేస్తూ వారి యోగక్షేమాలు విచారించాడు. వారితో ఆప్యాయంగా మాట్లాడాడు. ఆ తరువాత కొన్నాళ్లు ప్రయాణం చేసి మిథిలానగరాన్ని చేరాడు. శ్రీకృష్ణుని రాక తెలిసి బహుళాశ్వుడు చాలా ఆనందించాడు. వివిధ పదార్థాలను తీసుకుని అతడు శృతదేవునితో పాటు శ్రీకృష్ణుడిని ఆహ్వానించడానికి ఎదురువచ్చాడు. అప్పుడు మునికోటికిన్ వినయమారగవందనమాచరించి తామరసాభలోచనుడు దార చరిత్రుడు పాపగోత్ర సుత్రాముడు భక్తలోక శుభదాయకుడైన రమేషు సద్గుణస్తోముని పాదపద్మములు సోకగమ్రొక్కి వినమ్రులై తగన్. వారిద్దరూ వచ్చిన మునీంద్రులందరికీ వినయంగా నమస్కారాలు చేశారు. పద్మాక్షుడు, ఉదార చరిత్రుడు, పాపాలనే పర్వతాల పాలిటి ఇంద్రుని వంటివాడు, భక్తులకు శుభాలను కలిగించేవాడు, సద్గుణాలకు నిలయుడు, సాక్షాత్తు లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుని పాదపద్మాలకు వినమ్రులై ప్రణామాలు చేశారు. కరములు మోర్చియో పరమ కారుణికోత్తమ నీవు నీ మునీశ్వరులును మద్గృహంబునకు వచ్చి మము కృపసేసి ఇచ్చటంకరమనురక్తి పూజనలు కైకొనుడంచును తించి వేడ ఆ హరిమనమందు వారి వినయంబులకెంతో ప్రమోదమందుచున్. ఓ దయాసాగరా, నీవు ఈ మునీశ్వరులు మా గుహానికి వచ్చి మమ్ము అనుగ్రహించాలి, మా పూజలు మీరు స్వీకరించాలి అని బహుళస్వ శృతదేవులు చేతులు జోడించి కృష్ణుడిని ప్రార్థించారు. వారి వినయ స్వభావానికి శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు. తిరముగ వారి ఇష్టములు తీర్పదలంచి మురాసురారి ఉండరులకెరుంగకుండ మునియూతము తాను నేగే
వారి మందిరములకెకకాలమున ధీరధనాధరణీవరుండు వారి రుహదళాయతాక్షు ముని బృందములం కనకాసనంబులన్. శ్రీకృష్ణుడు వారి కోరిక నెరవేర్చాలనుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరి ఇంటికి మునులతో ఒకే సమయంలో వెళ్ళాడు. బహుళాశ్వుడు కృష్ణుడిని, మునిసమూహాన్ని కనకాసనాలపై కూర్చుండబెట్టాడు. కూర్చుండ నియమించి కుమరారు కాంచన కలధౌత కలశోదకముల చేత పాదముల్ గడిగి తత్పావన జలములు తానును సతియు బాంధవ జనంబు కరమర్థి నిజమస్తకంబుల ధరించి వివిధార్చనములు సద్విధినొనర్చి మణిభూషణాంబర మాల్యానులేపనరాజిత ధూప నీరాజనములు భక్తిగావించి పరిమృష్ట బహువిధాన్న పాయసాపూప పరిపక్వ ఫలములోలి ఆరగింపగజేసి కర్పూరమిళిత లలిత తాంబూలములు నెయ్యమలరనొసగే. బంగారు ఆసనాలపై కూర్చుండజేసి బహుళాశ్వుడు బంగారు, వెండి కలశాలలోని జలాలతో వారి పాదాలను కడిగాడు. తాను తన భార్య బంధువులు ఆ పవిత్ర తీర్థాన్ని భక్తితో తమ శిరములపై జల్లుకున్నారు. బహుళాశ్వుడు వారిని శాస్త్రోక్తంగా పూజలు సత్కారాలు చేశాడు. మణిభూషణాలు, వస్త్రాలు, పూలదండలు, సుగంధలేపనాలు వారికి సమర్పించాడు. భక్తితో హారతులిచ్చాడు. తరువాత షడ్రసోపేతంగా భోజనం పెట్టి మధుర ఫలాలను అర్పించి పచ్చకర్పూరంతో కూడిన తాంబూలాన్ని ప్రేమతో ఇచ్చాడు. ఇట్లు సమర్పించి అనంతరంబ మిథిలేశ్వరుండైన జనకుండు పరమానందంబును ఉంది. ఈ విధంగా కృష్ణాదులను పరమానందంగా గౌరవించి మిథిలానాథుడైన ఆ జనక చక్రవర్తి హరిపద పద్మయుగ్మము నిజాంకతలంబున చేర్చి ఒత్తుచు పురుషవరేణ్య ఈ నిఖిల భూతగణావళి ఆత్మలందు సుస్థిరమతి కర్మసాక్షివి సుధీవర నీ పదభక్తి కోటితో సుధీవర నీ పదభక్త కోటితో నరయ ఉమాధినాథ చతురాస్యులు బోలరటందు ఎప్పుడు. కృష్ణుని పాదాలను తన ఒడిలో ఉంచుకుని మెత్తగా ఒత్తుతూ అతనితో ఇలా అన్నాడు: పురుషోత్తమ, జ్ఞానస్వరూప, సమస్త ప్రాణుల ఆత్మల్లో కర్మసాక్షివై నీవు ఉంటావు. పార్వతీదేవి భర్త శంకరుడు, చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు వంటివారు అయినా నీ భక్తులకు సాటిరారని నీవంటూ ఉంటావు. అట్టి లోకవిదితంబైన భవద్వాక్యంబు నిక్కంబుగా భవదీయ పాదారవిందంబులందునొకానొక వేళ లేశమాత్ర ధ్యానంబుగల నా గృహంబున అకించనుండని చిత్తంబునం తలంపక భక్తవత్సలుండవగుటం చేసి విజయంబు చేసితివి. భవత్పాద పంకేరుహ ధ్యాన సేవాలతింగ తగిలిన మహాత్ములు త్వధ్యానంబు వదలంజాలుదురే. నిరంతరంబును శాంతచిత్తులై నిష్కించనులై యోగీంద్రులై నీ వలనం కోరిక గలవారలకు నిన్నైనా ఇత్తువు గదా అని వెండియూనిట్లని. ఆ నీ మాట సార్థకం అయ్యేలా నీ పాదపద్మాల మీద ఏదో రవంత భక్తి గల నన్ను దరిద్రుడని అనుకోకుండా నా ఇంటికి వచ్చావు. ఇది నీ భక్తవాత్సల్యానికి నిదర్శనం. నీ పాదసేవలో ఆనందించే మహాత్ములు దాన్ని వదలలేరు. ఎప్పుడు శాంత స్వభావులై నిష్కాములై నీ యందు భక్తిగల యోగిశ్రేష్ఠులకు నిన్ను నీవు సమర్పించుకుంటావు కదా అని పలికి బహుళాశ్వుడు మరల ఇలా అన్నాడు: కృష్ణ పరమాత్మ యదుకుల క్షీరవార్తి పూర్ణచంద్రమ
దేవకీ పుత్ర సుజన వినుత నారాయణాచ్యుత వేదవేద్య భక్తజన పోష పరితోష పరమ పురుష. పరమపురుష శ్రీకృష్ణ యదుకుల క్షీరసాగరానికి పూర్ణచంద్రుడా, దేవకీనందన అచ్యుత నారాయణ సజ్జననుత వేదవేద్య భక్తజనవత్సల, నీకు ప్రణామం. శ్రీ పురుషోత్తమాఖ్య యదుసింహ కిశోరక భక్తలోక రక్షాపరతంత్ర, నీవు ముని సంఘము కొన్ని దినంబులుండవే, నీ పద పద్మరేణువులు నెమ్మి మదీయ గృహంబు సోకినం. తాపసవంద్య ఏనిపుడధన్యుడనయదగాదే మాధవా మాధవా. ఓ యదుసింహమ, నందకిశోర, భక్తరక్షణ పరాయణ, పురుషోత్తముడు అనే సార్థక నామధేయం కలవాడా, నీవు ఈ మునులు కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండండి. నీ పాదధూళి నా గుహములో సోకితే చాలు, నేను ధన్యుడిని అవుతాను కదా అని అభ్యర్థించిన ప్రసన్నుండై పుండరీకాక్షుండు నిమికుల ప్రదీపకుండైన జనక చక్రవర్తిని కరుణించి అమ్మిథిలా నగరంబునం పౌరజనంబులకు ఉన్నత శోభనంబులు కావించు కొన్ని దినంబులుండే. అంత ఈ రీతిని నిమి వంశోద్ధారకుడు అయిన జనకుడు వేడగా శ్రీకృష్ణుడు అతని భక్తికి ప్రసన్నుడై మిథిలానగరంలో ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ కొన్నాళ్లపాటు అక్కడే ఉన్నాడు. అంతటా శ్రుతదేవుండును మోదియై మునిజనస్తోమంబుతో ఇందిరాపతిదో కొంచు నిజాలయంబునకునొప్పన్నేగియ చోట సమ్మతి దర్భాస్తరణంబులన్నునిచి సమ్యజ్ఞానపారీణుడై సతియుంతాను పదాబ్జముల్ గడిగి చంచద్భక్తి తత్వయముల్. శృతదేవుడు కూడా పరమానందంతో శ్రీకృష్ణుడిని మునులను తన ఇంటిలోకి తీసుకువెళ్లాడు. వారికి దర్భాసనాలు ఇచ్చి అతడు అతని భార్య వారి పాదపద్మాలను కడిగి ఆ నీటిని శిరముల దాల్చి నవ్య తులసీదళదామకుశ ప్రసూన విస్ఫురదర విందమాలికల పూజలు నర్చి గృహాంధకూప సంచరణుడనైన నా కడకు చక్రితనంతనే వచ్చునట్టి సుస్థిరమతి నేతపంబు మునుసేసి తినోయని సంతసించుచున్. కృష్ణుని పాదజలాన్ని వారు తమ తలల మీద జల్లుకున్నారు. తులసిమాలలను తామరపుల హారాలను వారికి సమర్పించి పూజించాడు. ఈ ఇల్లనే చీకటినుతిలో పడికొట్టుకుంటున్న నా దగ్గరకు చక్రి శ్రీకృష్ణుడు తనంత తానుగా రావటానికి నేను ఎంతటి తపస్సు చేశానో కదా అని ఎంతో సంతోషించాడు. మరియు తత్పాద తీర్థంబు మందిరమున కలయ చిలికించి సంప్రీతి గడలు కొనగా పత్ర ఫల పుష్పతోయముల్ భక్తి నొసగి హరిమురాంతకమూర్తి నిజాత్మ నిలిపి. ఇంకా తన గృహం నలుములలా శృతదేవుడు శ్రీకృష్ణ పాదతీర్థాన్ని చల్లాడు. అతడు కృష్ణుడిని తన మనసులో భక్తిగా నిలుపుకున్నాడు. మిక్కిలి భక్తితో పత్రం పుష్పం ఫలం జలాలను సమర్పించి అర్చించాడు. మానితంబుగా విశ్వనిదానమూర్తి
అయిన కృష్ణుండు తన ఇంట నరగించే తన మనోరథ సిద్ధియు తనకున పెననుచు పై పుట్ట మల్లార్చి ఆడుచుండే పై పుట్ట మల్లార్చి ఆడుచుండే. సర్వ జగత్తుకు మూల కారణమైన శ్రీకృష్ణుడు నా ఇంట్లో భోజనం చేశాడు, నా కోరిక ఫలించింది అంటూ శృతదేవుడు ఎంతో ఆనందంతో తన పైబట్ట ఆడిస్తూ చిందులు త్రొక్కాడు. తరుణియు తాను పుత్రులు పదం పడి కృష్ణు భజించుచుండ తచ్చరణములంక పీఠమున జాచిన మెల్లనయొత్తుచున్ రమావరుగని వల్కె భక్తజన వత్సల మామక భాగ్యమెట్టిదో హరచతురాస్యులున్నెరుగనట్టి నిను కనుగొంటి నిమితో. తను తన భార్యాపుత్రులు కృష్ణుడిని స్తుతిస్తూ ఉండగా ఆయన పాదాలను ఒడిలో చేర్చుకుని మెత్తగా ఒత్తుతూ శృతదేవుడు ఆ శ్రీపతితో ఇలా అన్నాడు. భక్తవత్సల, నా భాగ్యం ఎంత గొప్పదో కదా. పరమశివుడు బ్రహ్మదేవుడు సైతం కనలేని నిన్ను దర్శించగలిగాను. మునియోగి మానస స్ఫుట వనజంబుల ఎల్ల ప్రొద్దు వర్తించు భవద్ఘన దివ్యమూర్తి నా లోచన గోచరమయ్యగాదే సర్వాత్మ హరి. ఓ సర్వాంతర్యామి శ్రీహరి, మునీశ్వరుల యోగీంద్రుల హృదయ పద్మాలలో నిరంతరం మెలిగెడి నీ యొక్క దివ్య మంగళ రూపం నా కనులకు గోచరమైంది. దేవా, నీ సచ్చరితంబులు కన్నరసాయనంబులుగా ఆకర్ణించుచు నీకు పూజలు నర్చుచు నీ చరణారవిందంబులకు వందనంబులు చేయుచు నీ దివ్యనామ సంకీర్తనంబులు చేయుచు తమ శరీరంబులు భవదధీనంబులుగా మెలంగు నిర్మల బోధాత్ములగు వారి చిత్తంబులను దర్పణంబులం కానంబడుచుందు. కర్మ విక్షిప్త చిత్తులైన వారి హృదయంబుల నుండి దూరగుండవదు అని మరియు నిట్లని. ఓ దేవా, చెవుల పండువుగా నీ దివ్యగాథలు వింటూ నీకు పూజలు చేస్తూ నీ పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ నీ దివ్యనామం జపిస్తూ తమ శరీరాలు నీ ఆధీనాలుగా సంచరిస్తూ ఉండే సజ్జనుల హృదయాలనే అద్దాలలో నీవు కనిపిస్తూ ఉంటావు. కర్మపరతంత్రులైన వారి హృదయాలకు దూరంగా ఉంటావు అని స్తుతించి శృతదేవుడు ఇంకా ఇలా అన్నాడు. నీకు మ్రొక్కెద కృష్ణ నిగమాంత సంవేద్య లోకరక్షక భక్త లోకవరద నీ పాద సేవనా నిరతుని నన్ను నే పనివంపెదానతిమ్మనిన కృష్ణుడల నవ్వు మోమును జలువందన విప్రుకరమాత్మకరమున గదియజేర్చి పాటించి అతనితో బలికే తపశ్శక్తి వరలినయం మునివర్యులెప్పుడు తమ పదాంబుజరేణు వితానములను దవిలి లోకంబులను పవిత్రంబుసేయువారు ననుగూడి ఎప్పుడు వలయునెడల అరుగుదెంతురు నీ భాగ్యగరిమనిటకు. కృష్ణ, వేదవేద్య, లోకరక్షక, భక్తవరద, నీకు నమస్కరిస్తున్నాను. నీ పాదసేవలో నిరంతరం సంచరించే నన్ను ఏమి చేయమంటావో ఆజ్ఞాపించు. ఇలా పలుకుతున్న శృతదేవుడి పలుకులు విని గోవిందుడు మందహాసం చేస్తూ తన చేతిలోకి అతని చేతిని తీసుకుని ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, తమ పాదధూళితో లోకాన్ని పవిత్రం చేసేవారు
పరమ తపోధనులు అయిన ఈ మునివరులు నాతో పాటు తాము కోరిన చోటికి వస్తుంటారు. ఈనాడు నా వెంట నీ ఇంటికి విచ్చేశారు. నీ అదృష్టం పండింది. చనుదెంచిరి. పుణ్యస్థలంబులును విప్రులును దేవతలను సంస్పర్శన దర్శనార్చనంబులం ప్రాణులను సమస్త కిల్బిషంబులం పాయంజేయుదురు. అదియునుగాక బ్రాహ్మణుండు జననమాత్రంబున జీవకోటి ఎందు ఘనుండయ్యుండు. జప తపోధ్యానాధ్యయనాధ్యాత్మములం చతురుండై మత్కలాశ్రయుండయ్యనేని అతండుత్తముండై వెలుంగు అతనిం చెప్పనేలా అని బెండియూనిట్లనియే. అంతటి మహానుభావులు నీ ఇంటికి విచ్చేశారు. పుణ్యస్థలాలు, విప్రులు, దేవతలు స్పర్శ దర్శన అర్చన వలన జీవుల పాపాలు సమస్తము తొలగిస్తారు. బ్రాహ్మణుడు పుట్టుకతోనే సకల జీవులలోనూ గొప్పవాడు అయి ఉంటాడు. అతడు జపము, తపస్సు, ధ్యానము, అధ్యయనము మున్నగు సాధనలతో పరిపూర్ణుడై నా భక్తుడు అయితే గొప్పగా ప్రకాశిస్తాడు అని పలికి కృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు. నామది విప్రులపై గల ప్రేమము నా తనువునందు పెట్టని కథనన్ భూమి సురులర్హులు నీవీ మునులం పూజ చేయు విద్ధ చరిత్ర. ఓ శుద్ధాత్మ, వారు మిక్కిలి అర్హులు అగుటచే నా మనసులో నా శరీరం మీద కన్నా బ్రాహ్మణుల మీద నాకు ప్రేమ అధికముగా గలదు. కనుక నీవు ఈ మునులను పూజించుము. ఇది ఏ నాకిష్టము నను 10,000 విధంబులయ భజించుటగా మదికింపగునటుగావున వదలని భక్తిన్ భజింపు వసుధామరులన్. నాకు ఇష్టం కూడా అదే. బ్రాహ్మణులను పూజిస్తే నన్ను 10,000 విధాల పూజించినట్లు భావించి సంతోషిస్తాను. కనుక సుస్థిర భక్తితో విప్రులను పూజించు అని సర్వలోక విభుడగు వనజోదరుడనతిచ్చు వాక్యంబులజాడన భూమీసురుడం మునిజనులకు సద్భక్తి పూజ సలిపెన్ వరుసన్. లోకాలు సమస్తమునకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడి అనుజ్ఞ ప్రకారం శృతదేవుడు అత్యంత భక్తితో ఆ ముని పుంగవులను పూజించాడు. ఎనయగ కృష్ణుడంత మిథిలేశ్వర భూసురులం కృపావలోకన మొలయన్ననూన శుభగస్థితి పొందగజేసి వారి వీడ్కొని రథమెక్కి దివ్యముని కోటియుతాను వచ్చ క్రమరన్ జనవర మోక్షదంబగు కుశస్థలిగిం ప్రమదాంతరంగుడై. ఓ రాజా పరీక్షిత్తు, మిథిలాదేశ ప్రభువు బహుళాశ్వుని విప్రుడు శృతదేవుని ఆ విధంగా శ్రీకృష్ణుడు కరుణతో కటాక్షించి వారికి శుభాలు ప్రసాదించాడు. వారి దగ్గర సెలవు తీసుకుని సంతోషాతంరంగుడై రథం ఎక్కి మునులతో పాటు మోక్షదాయకమైన ద్వారకను తిరిగి చేరుకున్నాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 80. మృతులన సహోదరుల దెచ్చుట 81. సుభద్రా పరిణయంబు 82. శృతదేవ జనకుల చరిత్రంబు. మునినాథోత్తమ దేవ మానవులలో ముక్కంటి సేవించువారనయంబున్ బహువస్తు సంపదల
సౌఖ్యానందులయ్యుండ ఔవనజాతాక్షు రమామనో విభుని శశ్వద్భక్తి సేవించు సన్మునివర్యుల్ కడుపేదలౌటకు గతంబున్ నాకెరింగింపవే. దశమ స్కంధము ఉత్తర విష్ణు సేవా ప్రాశస్త్యంబు. ఓ సుఖ మహర్షి, శివుడిని సేవించే దేవతలు మానవులు సుఖ సంపదలతో జీవిస్తారు. ఆ విష్ణువును నిండు భక్తితో సేవించే మునీశ్వరులు నిర్పేదలుగా జీవిస్తారు. దీనికి కారణం ఏమిటో వివరించు. నావుడు సుఖయోగి నరనాథుగనుగొని వినుమెరింగింతు తద్విధము తెలియ ఘనశక్తి సహితుండు కాలకంధరుడు తావినుత గుణత్రయాన్వితుడుగాన రాగాదియుక్తమై రాజిల్లు సంపదలాతని కొలుచు రాగాదియుక్తమై రాజిల్లు సంపదలాతని కొలుచువారందుచుందు అచ్యుతు పరము అనంతు గుణాతీతు పురుషోత్తమునాది పురుషుననగు అర్ధి భజించువారు రాగాది రహితులగుచు దీపింతురెంతయుననగ చరిత ధర్మనందనుడశ్వమేధంబుసేసి పిదప సాత్విక కథనముల్ ప్రీతితోడ. అలా అడిగిన పరీక్షిత్తుతో సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. అలా ఉండటానికి కారణం చెప్తాను. ఓ పుణ్యపురుషుడా, శ్రద్ధగా విను. నీలకంఠుడు అయిన శివుడు మహాశక్తి సంపన్నుడు, సత్వ రజస్తమో గుణ సమేతుడు. కనుక పరమశివుడిని సేవించేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. అచ్యుతుడు పరమాత్మ అనంతుడు పురుషోత్తముడు ఆదిపురుషుడు అయిన శ్రీహరి త్రిగుణాతీతుడు. అతడిని కొలిచేవారు కూడా రాగరహితులే. వారు సంపదలను కోరరు. ధర్మరాజు రాజసూయాగం చేసిన తర్వాత కోరి నారదాది మహర్షుల వలన ఎన్నో పుణ్యకథలు విన్నాడు. నారద సంయమీంద్రు వలనన్ వినుచుండి అనంతరంబ పంకేరుహనాభుజూచి అడియం తగనిప్పుడు నీవు నన్ను నిండాలిన భక్తిమై అడిగినట్ల అతండును మందహాస విస్ఫారకపోలుడై పలికే పాండుతనూభవుతోడ చెచ్చరన్. అలా నారదుని వలన పుణ్యకథా శ్రవణానంతరం నన్ను ఎంతో ఆసక్తితో నీవడిగిన ఇదే ప్రశ్నను పాండురాజ పుత్రుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. అంతట మందహాస సుందర వదనారవిందుడై కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. వసుమతీనాథ యవ్వని మీద నాకనుగ్రహ బుద్ధి ఒడము ఆఘను నిమిత్తమంతయు క్రమమున అపహరించిన వాడు ధనహీనుడగుచూ సంతాపమంద విడుతురు బంధులౌవిధమున ఉందిలియై చేయునది లేక అఖిల కార్యభారంబులుడిగి మద్భక్తులతో మైత్రి నెరపుచు విజ్ఞాన నిరతుడగుచు పిదపవాడవ్యయానంద పదమునాత్మనెరిగి సారూప్య సంప్రాప్తి నెలమినొందు కానమత్సేవ మిగుల దుష్కరమటంచు వదలి భజింతురితర దేవతలనెప్పుడు. మహారాజా, ధర్మరాజా, ఎవరిపై నాకు అనుగ్రహం కలుగుతుందో ఆ ఉత్తముడి సంపదలు సమస్తము నేను హరిస్తాను.
అతడు ధనహీనుడై దుఃఖిస్తాడు. బంధువులు అతడిని వదిలివేస్తారు. అతడు నిస్సహాయుడై అన్నింటినీ త్యజించి నా భక్తులతో స్నేహం చేస్తాడు. క్రమంగా విజ్ఞానాన్ని పొంది తుదకు అవ్యయానంద చిత్తుడై సారూప్యాన్ని పొందుతాడు. అందుచేత కొందరు నన్ను సేవించటం చాలా కష్టమని అనుకుని ఇతర దేవతలను ఆరాధిస్తారు. సేవింపవారు తమకు కావించిన శోభనములుగని నిజములుగా భావించి వారి మరతురు. భావముల కృతజ్ఞ వృత్తి పని తమ పనిగన్. అలా ఆరాధించి ఆ దేవతలు అనుగ్రహించిన ఐశ్వర్యాలను సత్యమైనవని అనుకుంటారు. పిమ్మట కృతజ్ఞులై వారు తమకు శుభాలను అనుగ్రహించిన ఆ దేవతలనే మరచిపోతారు. మెలగుచునుందురు దీనికి కలదొక ఇతిహాసమిపుడు గైకొని నీకు తెలియగ చెప్పెదా. దానన అలవడు నీవడుగు ప్రశ్నకగు ఉత్తరము. దీనికి తార్కాణంగా ఒక కథ ఉంది. అది నీకు చెప్తాను. నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం దానితో తెలుస్తుంది. శకునియను దైత్యుతనయుడు వృకుడను వాడొకడు దుర్వివేకుడు. సుజన ప్రకరముల నలప జరువున ఒకనాడొదిగుండి దివ్యయోగింగడకన్. దశమ స్కంధము ఉత్తర వృకాసురుండు మడియుట. శకుని అనే రాక్షసుని కొడుకు వృకాసురుడు. వాడు దుర్మార్గుడు. సుజనులను దారికాచి బాధించేవాడు. అలా ఒకనాడు రాక్షసుడు ఒక దారిలో దాగి ఉండి అటు వెళ్తున్న నారద మహర్షిని చూశాడు. కనుంగొని అలా ఆ మార్గమున వస్తున్న నారదుడిని చూసి కరములు ముకుళించి మునీశ్వర నారద లలితధీవి శారద నన్ను కరుణించి ఆనతి శుభకరులగు హరిహర హిరణ్య గర్భులలోనన్. వృకాసురుడు నారద మహర్షికి చేతులు జోడించి నమస్కారం చేసి ఇలా అడిగాడు. ఓ నారద మహర్షి, నీవు అన్నీ తెలిసిన మహా జ్ఞానివి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందున కడగి కొలువ శీఘ్రకాలంబులోనన ఇష్టమైన వరములిచ్చునటి దైవమెవ్వడనిన దానముగనుగొని మునివరుండు పలికే ముదముతోడ. తమను సేవించే భక్తులకు ఆ త్రిమూర్తులలో ఎవరు శీఘ్రంగా కోరిన వరాలిస్తారు? అలా అడిగిన వృకాసురుని ప్రశ్నకు నారదుడు సంతోషంగా ఇలా సమాధానం చెప్పాడు. వినుము. దుర్గుణ సుగుణంబులలో ఒక్కటి ఎచ్చటం గలుగు అచ్చట నాక్షణంబ కోప ప్రసాద ఫలంబులు చూపువాడం మువ్వురయందు పాలలోచనుండు. ఇవ్విధంబు తెలిసిన వారై బాణాసుర దశకంధరులు సమగ్ర భక్తియుక్తులై సేవించి అసమాన సామ్రాజ్య వైభవంబులనొంది ప్రసిద్ధులై రట్లుగాన నీవున మహాత్ముని సేవింపు. అతని వలన అభిమత ఫలంబులు వేగంబా ప్రాప్తంబయ్యడినని చెప్పిన అతండాక్షణంబా. అయితే శ్రద్ధగా విను. దుర్గుణాలు కలవారి మీద ఆగ్రహము చూపాలన్నా, సుగుణవంతుల మీద అనుగ్రహము చూపాలన్నా వెనువెంటనే చూపే దైవం త్రిమూర్తులలో ఒక్క పరమశివుడే. ఈ సంగతి తెలుసుకున్న బాణసురుడు, రావణాసురుడు మున్నగు దానవులు పరమశివుడిని భక్తితో సేవించి మహాసామ్రాజ్య వైభవాలను పొందారు. కనుక నీవు కూడా శివుడిని భక్తితో పూజించు.
నీ అభిమతం వేగంగా ఈడేరుతుంది అని చెప్పాడు. వెంటనే దీపించు కేదార తీర్థంబునకునేగి అతి సాహసాత్మకుండగుచునియతి లోకముల్వెరగందనాకాలకంధరు వరదుని నంబికా వరుని గూర్చి తనమేని కండలు దండుడై ఖండించి అగ్నికాహుతులుగా నలరవేల్చి దర్పకారాతి ప్రత్యక్షంబుగాకున్న జడియక సప్తవాసరమునందు పూని తత్తీర్థమున కృతస్నానుడగుచు వెడలి మృత్యువు కోరవా వెలయునట్టి గండ్రగొడ్డంట తన మస్తకంబుదునుము కొనగా పూనిన గండ్రగొడ్డంట తన మస్తకంబుదునుము కొనుగా గండ్రగొడ్డంట తన మస్తకంబు దునుము కొనగ పూనిన అగ్నికుండమునను. వృకాసురుడు బయలుదేరి కేదారతీర్థానికి వెళ్లాడు. అక్కడ సాహసోపేతమైన నియమాలతో నీలకంఠుని, వరదుడిని, మహేశ్వరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తీవ్ర తపస్సు చూసి లోకాలన్నీ అచ్చెరువొందాయి. తన శరీరంలోని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి అగ్నికి ఆహుతి కావించాడు. అప్పటికి కూడా మదనాంతకుడు పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. వృకాసురుడు పట్టువదలక కేదారతీర్థంలో స్నానం చేసి మృత్యుకోర వంటి భయంకరమైన గండ్రగొడ్డలితో తన తలని నరుకుకొనుటకు సిద్ధమయ్యాడు. అంతటా ఆ అగ్నికుండంలో అరుదుగా వెలువడి రుద్రుడు కరుణదలిర్పంగవాని కరమాత్మకరాంబురుహమున బట్టి తెగువకు జొరవలవదు మెచ్చువచ్చే సుమహిత చరిత. పరమశివుడు ఆ అగ్ని గుండంలో నుండి వెలువడి దయతో ప్రత్యక్షము అయ్యాడు. వృకాసురుని చేతిని పట్టుకుని, సాహసించకు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను. నీ మది బొడమిన కోరికలేమైనను నేడు నిపుడ ఇచ్చెదా. నీ మది బొడమిన కోరికలేమైనను వేడు ఏమైనను వేడుమిపుడ ఇచ్చెదనైనం. తామనమున సంతసపడి ఆ మనుజాశనుడు హరుపదాంబుజములకు. నీ మనసులో ఎట్టి కోరికలున్నా కోరుకో, వెంటనే నెరవేరుస్తాను అని శివుడు అనగా వృకాసురుడు ఎంతో సంతోషపడి శంకరుని పాదాలపై పడ్డాడు. వందనంబాచరించి ఓ ఇందుమకుట ఫలలోచన వరద మత్పాణి తలము నేను నెవ్వని తల మీద నిడిన వాడు మస్తకము 100 వ్రయ్యలై మడియ నీవే. దానవుడు పరమశివుని పాదాలకు నమస్కరించి, ఓ చంద్రమౌళి, నుదుట కన్నుగల స్వామి, నా చెయ్యి ఎవరి తలమీద పెడితే వారు తల 100 ముక్కలు అయి చనిపోయేలా అనుగ్రహించు అని వేడిన మాటలు విని మదనారాతి నవ్వి విబుధాహితు కోరిన వరము తడయకిచ్చిన ధనుజుడు తద్వర పరీక్షదా చేయుటకు. అలా అని ఆ రాక్షసుడు ప్రార్థించాడు. అది విని శివుడు చిరునవ్వు నవ్వుతూ అతడు కోరిన వరము వెంటనే ఇచ్చాడు. ఆ రాక్షసుడు పార్వతీపతి తనకు అనుగ్రహించిన వరాన్ని పరీక్షించాలనుకున్నాడు.
ఆ క్షణంబు వరదాన గర్వంబును రుద్రుతుండై కడంగి తక్షణమే వరగర్వంతో వాడు అహంకరించాడు. ఆ వరం పరీక్షించడానికి సిద్ధపడి ముందుకు వచ్చి ఆహరుమస్తకమున కడు సాహసమున చేయి వెట్టజడియక కరియన్నో తన మెచ్చులు తనకాపై వచ్చెననుచూ అభవుడు భీతిన్. తన చేతిని పరమశివుడి తలమీద పెట్టడానికి ఆ రాక్షసుడు తెగించాడు. అయ్యయ్యో, నేనిచ్చిన వరం నామీదకే అపాయం తెచ్చిపెట్టిందే అని శివుడు భయపడి పరుగెత్తాడు. ధనుజుడు తన వెనువెంటం ధనుదేముల్లోకములను సంత్రాసముగైకొని పార సురలు మనముల దనిగిరి దానికిని ప్రతి విధానము లేమిన్. వృకాసురుడు శివుడిని తరుముకుంటూ వెళ్లాడు. ముల్లోకాలు భీతిల్లాయి. మునులు దేవతలు కర్తవ్యం తెలియక భయకంపితలై తల్లడిల్లిపోయారు. అట్లు చని శివుడు అలా పరుగెత్తుకు వెళ్లి నిరుపమానందమై నిఖిల లోకములకు నవలయై అమృత పదాఖ్యదనరీ దినకర చంద్రదీధితులకు జొరరాక సలలిత సహజ తేజమున వెలుగు సమధికంబగు శుద్ధ సత్వగరిష్టమై కరమొప్ప యోగీంద్ర గమ్యమగుచూ హరిపద ధ్యాన పరాయణులైన తద్దాసుల కలరు నివాసమగుచూ ప్రవిమలానంత తేజో విరాజమాన దివ్యమణిహేమ కలిత సందీప్త భవ్య సౌధ మండప తోరణ స్తంభ విపుల గోపురాది భాసురము వైకుంఠపురము. వైకుంఠపురం చూశాడు. ఆ వైకుంఠాన్ని నిరుపమాన ఆనందనాలయము, అమృతపదం, పరమపదం అని ప్రసిద్ధమై నిఖిలలోకాలకు అవతల సూర్యచంద్ర కిరణాలు సైతం ప్రవేశించటానికి వీలులేని విధంగా ఉండి మనోన్నమైన సహజ సిద్ధ ప్రకాశంతో విరాజిల్లుతూ ఉంటుంది. యోగులకు, భాగవత శ్రేష్ఠులకు నివాస స్థలంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. మిక్కలి నిర్మలమైన అనంత తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది. దివ్యమైన రత్నాలు, బంగారుమయమై ప్రకాశించే భవనాలు, మండపాలు, తోరణాలు, స్తంభాలు, విస్తారమైన గోపురాలతో భాసిస్తూ ఉంటుంది ఆ వైకుంఠపురము. కనుంగొని మహాస్థానంబు డాయంజనుటయు అప్పుండరీకాక్షుండఖండ వైభవంబునం కుండలీశ్వర భోగతల్పంబునం పరమానంద కందడిత హృదయారవిందుండై ఇందిరానయన చకోరకంబుల నిజ మందహాస సాంద్ర చంద్రికా వితతిందేల్చుచు ఆర్తభక్తజన రక్షణంబు పనిగా మెలంగుచు వివిధ వినోదంబులందగిలియుండియు ఫాలలోచనం తద్దనుజపాలునకు తలంపగ ఇచ్చిన వరంబు తన తలమీద వచ్చిన గలంగి చనుదెంచుట తన దివ్యచిత్తంబున నిరింగి అక్కాలకంధరుని అవస్థ నివారింపందలంచి ఆ ఇందిరాదేవితోడి వినోదంబు సాలించి అప్పుడు అలా దివ్యమైన వైకుంఠం ప్రవేశించిన శంకరుడు శ్రీ మహావిష్ణువును దర్శించాడు. ఆ సమయంలో పుండరికాక్షుడు అయిన శ్రీహరి మహావైభవంతో ఆదిశేషుడిపై పవళించి ఉన్నాడు. తన మందహాసం అనే వెన్నెలతో లక్ష్మీదేవి కన్నులు అనే చకోరాలను అలరిస్తున్నాడు. ఈ విధంగా ఎన్నో వినోదాలలో తేలియాడుతూ ఉండి కూడా పరమశివుడు ఆ రాక్షసుడికి దానమిచ్చి ఆపదల పాలైన విషయాన్ని విష్ణువు తన దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. నీలకంఠునికి వాటిల్లిన ఉపద్రవాన్ని పోగొట్టాలని హరి నిశ్చయించుకుని లక్ష్మీదేవితో సాగిస్తున్న వినోదాలను ఆపాడు.
తాపించరుచితోడ ద్రస్తరించెడు మేరు పసిడి ముంజియుదగు పట్టుగొడుగు ధవళాంశురుచి జనిదంబును తిన్నని దండంబు చేత కమండలువును పసుపు గోచియుజిన్ని పెట్టెవర్ధనమును రాజితంబైన మృగాజినంబు దూలాడు సిగయును వ్రేలు మారటగోచి వేలిమి బొట్టును వ్రేళ్ల దర్భ ధనర సందీప్త హవ్యవాహన సమాన కాంతిజలు వంది అద్భుత క్రమమెలర్ప చతురగతినప్పుడు వటుక వేషంబుదాల్చి వచ్చి ఆ నీచ దానవ వరుని చేరి విష్ణువు వటువు వేషం ధరించాడు. చీకటిమాను వంటి నల్లని ఛాయ గల నెమ్మెనిపై చంద్రకిరణం లాంటి తెల్లని జందెపు పోగు, బంగారు మొలత్రాడు, పసుపు వన్నె గోచి ధరించాడు. దండ కమండలాలతో, పట్టెవర్ధనంతో, పట్టుగొడుగుతో, జింక చర్మంతో, హోమం బొట్టుతో పెలక వ్రేలాడుతుండగా వ్రేళ్ల మధ్యన దర్భలతో అచ్చమైన బ్రహ్మచారి అయి ముచ్చటగా దానవుడిని సమీపించాడు. అలా పరమ అద్భుతంగా అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఉన్న ఆ బాలవటువు వేషంలో ఆ వృకాసురుని దగ్గరకు వెళ్లాడు. కైతవంబున అతనికి నమస్కరించి మృదుమధుర భాషణంబులననునయించుచు అయ్యసురవరునికిట్లను, ఈ విధంబున మార్గపరిశ్రాంతుండవై ఇంత దూరం బేల చనుదించితి. సకల సౌఖ్య కారణంబైన ఈ శరీరంబు నిరర్థకంబు చేసి వృథాయాసంబున దుఃఖపరుపొందగునే. ఈ ఎడం కొంత తడవు విశ్రమింపు, ఈ ప్రయాసంబునకు గతం వెయ్యది. కపట హృదయుండవుగాక నీ అధ్యవసాయం బెరింగింపదగునేని ఎరింగింపుమని మృదుమధురంబుగా పలికిన అమ్మహాత్ముని సుధారద తుల్యంబులైన వాక్యంబులు విని సంతసిల్లి అప్పిశితాశ నుండు తన పూనిన కార్యంబతనికి ఎరింగించిన. బ్రహ్మచారి వేషంలో వెళ్లిన విష్ణువు దానవుడు వృకాసురుడికి కపట నమస్కారం చేశాడు. తీయని మూదు భాషణాలతో రాక్షసునితో ఇలా స్వాంతన వచనాలు పలికాడు. అన్నా, ఇంత అలసిపోతూ ఎందుకింత దూరం వచ్చావు? ఏ సుఖాలకైనా మూలమైనది ఈ శరీరమే కదా. ఊరక దానిని ఇలా ఎందుకు దుఃఖపెడుతున్నావు? ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకో. ఇంతటి నీ ప్రయాసకు కారణము ఏమిటి అని వాడిని ప్రశ్నించాడు. ఆ వటురూపి తీయనిమాటలకు సంతోషించి ఆ రాక్షసుడు తాను తలపెట్టిన కార్యాన్ని వివరించాడు. హరిదరహాసముప్ప పిశితాశనుగన్గొని పల్కే దానవేశ్వర మునుదక్షుశాపమున చాల పిశాచిపతౌట సూనృత స్ఫురణము మాని సంతతము బొంకుచునుండు. పురారి మాట నీవరయక వెంటనేగ తగదాతని చేతలు మాకు వింతలే. విష్ణుమూర్తి మందహాసం చేస్తూ ఆ రాక్షసుడితో ఇలా అన్నాడు. ఓ రాక్షసరాజా, మునుపు దక్షుడి శాపం వలన పిశాచాలకు అధిపతి అయ్యాడు. కనుక శంకరుడు నిజాలు మానేసి అబద్ధాలే చెప్తున్నాడు. ఆయన గారి చేష్టలు మాకేమీ కొత్త కాదులే. శివుని విషయం తెలియక అతని వెంట అనవసరంగా పడుతున్నావు. నిజము పలికెనేని నెరితన తల మీద నీకరంబు మోపనీక తలగి వచ్చునోటు ఇతని వలన ప్రత్యయమున తగులనేమిగలదు ధనుజవర్య.
దానవోత్తమ, పరమేశ్వరుడు సత్యం పలికేవాడే అయితే నీ చేయి తన శిరస్సుకు తగలనీయకుండా భయంతో ఎందుకు పారిపోతాడు? ఇంతకీ శివుడి విషయంలో నమ్మదగనది ఏమైనా ఉన్నదా? అశుచియగుచునతని అంటగ పనిగాదు, కాలు జేయిగడిగి కడకవార్చి అతని వెంట వేడ్క నరుగుదునే నీవు నవలనంటదగును అసురనాథ. అదిగాక దైత్యేంద్ర, నీవు అశుచిగా ఉండి మహేశుడిని తాకడం తగదు. అందుచేత వెళ్లి కాళ్ళు చేతులు కడుగుకుని ఆచమనం చెయ్యి. అప్పుడు శివుడిని వెంబడించి అతడిని తాకావచ్చు, నీ సందేహం తీర్చుకోనవచ్చు. అది దుశ్శంకలు మాని పొమ్మనిన దైత్యారాది మాయా విమోహితుడై విస్మృతి నొంది తామసముచేనే పారి వాడాత్మపాణి తలంబున్ తన నెత్తి మోపికొని తానేలన్ వెసంగూలే విశ్రుత దంభోళిహతిన్ వడింబడు మహా క్షోణీధరంబోయనన్. అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకు, వెంటనే బయలుదేరు అంటూ దానవాంతకుడు అయిన విష్ణువు హెచ్చరించాడు. వృకాసురుడు విష్ణుమయ వలన తనను తాను మరచి తామసంతో తన చేతిని తన నెత్తి మీదే పెట్టుకుని మరణించాడు. వృకాసురుడు ప్రసిద్ధమైన వజ్రాయుధం దెబ్బకు కూలిన మహాపర్వతంలా నేలకూలాడు. ఇట్లు తన తల 100 వ్రయ్యలై నేలంగూలిన అసురంగని అప్పుడు అలా తన చెయ్యి తన నెత్తిన పెట్టుకోవడం వలన తల 100 ముక్కలై నేలగూలిన వృకాసురుడిని చూసి దేవతలు అప్పుడు సురల సురాంతకు మీదన్ వరమందార ప్రసూన వర్షములోలిం కురిసిరి తుములంబై దివి మొరసెన్ సురదుందుభి ప్రముఖ తూర్యంబుల్. దానవవైరి హరిమీద దేవతలు మందార పూలవాన కురిపించారు. ఆకాశంలో దేవదుందుభులు మున్నగు దివ్య వాయిద్యాలు మ్రోగాయి. పాడిరి గంధర్వోత్తములాడిరి దివినప్సరసలు అన్యోన్యములై కూడిరి గ్రహములు భయముల వీడిరి మునికోటులంత విమల చరిత్ర. గంధర్వులు పాటలు పాడారు, అప్సరసలు సంతోషంతో నాట్యాలు చేశారు. ఆకాశంలో గ్రహాలన్నీ కూటములు కట్టాయి. మునుల భీతిని విడిచారు. అప్పుడు మురహరుడల నవ్వొలయగా పురుహరు తగజూచి పలికే భూతేశ్వరయీ నరభోజనుండు నీకిత్తరినెగ్గొనరింపదలచి తానే సొలిసెన్. మురాసుర సంహారి శ్రీహరి చిరునవ్వుతో పరమశివుడితో ఇలా అన్నాడు, భూతేశ్వర, ఈ దానవుడు నీకు అపకారం తలపెట్టి తనకు తానే మరణించాడు. అది అట్టిద కాదే, ఈ జగంబున అధికుండైన వానికి అపకారంబు గావించిన మానవునకు శుభంబు గలుగునే. అదీనుంగాక జగద్గురుండవగు నీ కవజ్ఞదలంచు కష్టాత్ముండు ఒలియుటం చెప్పనేల. ఇట్టి దుష్టచిత్తులకిట్టి వరంబులిచ్చుట అర్హంబుగాదని, ఇట్టి దుష్టచిత్తులకిట్టి వరంబులిచ్చుట కర్జంబుగాదని అప్పురాంతకు వీడ్కొలిపిన అతండు మురాంతకుననేక విధంబులను అభినందించి నిజమందిరంబునకుంజనీనని చెప్పి ఇట్లనియే. అలాగే అవుతుంది కదా. లోకంలో మహాత్ములకు కీడు చేసిన వాడికి శుభాలు దక్కవు కదా. అలాంటిది లోకేశ్వరుడవు అయిన నీకు అపకారం తలపెట్టిన దుష్టుడు చావక తప్పదు. ఇలాంటి దుర్మార్గులకు అలాంటి వరాలు ఇవ్వడం తగదు.
అని ఈ రీతిగా పలికిన విష్ణువు శంకరుడికి వీడ్కోలు చెప్పాడు. హరుడు హరిని అనేక విధాలుగా స్తుతిస్తూ తన నివాసానికి వెళ్లిపోయాడు అని చెప్పి మరల ఇలా అన్నాడు. మానవనాయక ఈ ఆఖ్యానము చదివినను వినిన ఘనపుణ్యులు నిత్యానంద సౌఖ్యముల వెంపూనుదురట మీద ముక్తి నొందుదురలమిన్. ఈ వృకాసుర వృత్తాంతం వినిన పుణ్యాత్ములు నిత్యం సుఖ సంతోషాలతో జీవిస్తూ తుదకు మోక్షం పొందుతారు అని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకిట్లని. ఇలా ఈ ఉపాఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పి సుఖయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో ఇంకా ఇలా అన్నాడు. జననాయక ఇంక పురాతన వృత్తంబొకటి నీకు తగనెరిగింతున్. వినుము తపో మహిమల చెందిన ముని జనములు సరస్వతీ నది పొంతన్. మహారాజా, నీకు ఇంకొక పురాతనగాథ చెబుతాను విను. పూర్వం తపోధనులైన మునులు ఎందరో సరస్వతీ నది తీరంలో ఉండేవారు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు 83, శృతి గీతలు 84, విష్ణు సేవా ప్రాశస్త్యంబు 85, వృకాసురుండు మడియుట